ఎంతమంది ఇంకో మాట చెప్తున్నా, మీరు చర్లపల్లిలో జైలు చూస్తుంటారు, చెంచులగూడలో జైలు చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జైలును చూశారా? ప్రజలు భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాదం పొంగల్ కావచ్చు, లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్ల చల్ల ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కల్తీరి పడిపోతూ ఉంటాయి. లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనీయకుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది? తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ 5 సంవత్సరాల కాలంలో అనుభవించారు. చాలామంది చెప్తున్నారు, యూట్యూబ్లో మీరే చూడండి, నేను చెప్పడం కాదు, ఇది నా స్వార్థం కాదు. మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్లు లేవు, తినడానికి తిండి లేదు, బయటికి రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంట. జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. కంపార్ట్మెంట్లోకి వెళ్తే కూడా మినిమం సౌలభ్యాలు, మినిమం సౌకర్యాలు కూడా అక్కడ అందరి పరిస్థితులు వచ్చినాయి. అంటే లోపలికి వెళ్తే ఇంక అలానే పడుండిపోవాలి, ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉండాలా, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మొత్తానికి మెంటల్ టెన్షన్, ఆడవాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు ఇంకా ఎట్లా కదలని పరిస్థితికి వచ్చేసింది. అంటే జైలు జీవితాన్ని దాని మీద చూపించినటువంటి ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే. తర్వాత వచ్చేసి ఆయన చేసిన వాటిలో ఇంత అరాచకం పైన మళ్ళీ చెప్తున్నా, ఎవరికొద్దు, పైన కింద నుంచి వచ్చే జనాలకి పులి భయం పెట్టాడు, కర్ర ఇచ్చి స్టిక్కర్ వేసుకున్నాడు. పైకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ 75 రూపాయలు, గాజుది 75 రూపాయలు, 20 రూపాయలు ఉండాల్సినటువంటి వాటర్ బాటిల్ 75 రూపాయలు పెట్టాడు. తిరిగి ఇస్తే డబ్బులు ఇస్తా అన్నాడు. భక్తులు తిరిగి ఆ నీళ్ళన్నీ తాగేసి ఆడిచ్చేసి పోతారు. అది ఎలాగో కుదరదు. ఆ టెండర్లంతా ఎవరికి ఇచ్చినారు? ఆ గాజువి, ఆ వాటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి ఇచ్చుకున్నారు. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న నేతృత్వంలో. దాని తర్వాత అన్నదానంలో అన్నం ఉడికేది కాదు, సాంబార్ పాసిపి ఉండేది, పచ్చడి స్మెల్ వచ్చేది, దాన్ని నాశనం చేశారు. హుండీలో ప్రతి ఒక్కరూ ముడుపులు చెల్లించుకుంటారు, మొక్కులు తీర్చుకునే పద్ధతిలో వాళ్ళు మంగళ సూత్రాలు కూడా వేసేస్తారు కొంతమంది భక్తులు. ఆ డబ్బులకు కూడా పరకామంలో లెక్క పెట్టాల్సిన సందర్భాన్ని కూడా నాశనం చేశారు. రెండో పాయింట్ ఏంటంటే, ఆ హుండీకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడో ఫామ్ హౌస్లోనో ఎక్కడో గెస్ట్ హౌస్లో కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఎదురైంది. గోవిందనామ స్మరణాలు, భక్తి భజనలు, కీర్తనలు, ఎక్కడా కూడా భక్తి పారవశ్యం ఎక్కడ కనబడకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు ప్రైవేటు హోటల్స్ని చాలా ఎంకరేజ్ చేశాడు. 1000 రూపాయల భోజనం, 1500 భోజనం, 500 నుంచి మినిమం భోజనాలు పెట్టడం మొదలెట్టాడు. పైన నేను ఈరోజు మాటిస్తున్నా, ఆల్రెడీ ఈరోజు కూడా ప్రక్షాళన మొదలైంది. పైన మాంసం కూడా వండుకొని తిన్నారు. మాంసాన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుణ్ణి కించపరుస్తూ పైన నాన్ వెజ్ కూడా తిన్నారు. దాంతోపాటు మద్యాన్ని కూడా అమ్మారు. గ్రూపు రాజకీయాలు చేశారు, రియల్ ఎస్టేట్ చేశారు, పైన దందాలు చేశారు. పైన ఉన్న కొండని కొత్త వెంకటేశ్వర ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే వెంకటేశ్వర ఉన్నాడు, మిగతా అన్నీ కూడా వ్యాపారం చేసేశారు. మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కొండని మొత్తం శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని తరలించారు. 100 కోట్ల టెండర్లు వేసి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాల్ని కూల్చి శిథిల వ్యవస్థకు చేసి వాటి ప్లేసులో కావాలని నాసిరకమైన కొత్త కట్టడాలు కట్టి ఈరోజు వాళ్ళల్లో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. పురోహితులు భయపడ్డారు. లడ్డూ ప్రసాదం, మనం తినే లడ్డూ ప్రసాదం మీ అందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు వాసన వచ్చేది. ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్తుంటే కోహు నీరు వచ్చిన కన్నా చాలా అద్భుతమైంది, అద్వితీయమైంది అని ఫీల్ అయిపోయి వెళ్తే ఊర్లో అడుక్కునేవాళ్ళు, ఒరే నాకు కొంచెం బెటర్ రే, ఒరే నాకు కొంచెం అనేవాళ్ళు. ఈరోజు అదే లడ్డు 2 రోజులు పోతే ఇట్ట ఇడిపోతుంది, బాంబ్ బ్లాస్ట్ అయినట్టు విడిపోతుంది. అది యాడ నెయ్యి ఉంది, యాడ ఫార్ములా ఉంది, యాడ విశిష్టత ఉంది, ఎక్కడ గుడి మీద పవిత్రత ఉంది. అన్యమతం యొక్క ప్రచారాన్ని విచ్చలవిడిగా చేశారు. అన్యమత ప్రచారం. నేనేమి ముస్లిమ్స్ని తక్కువ అంటోలే, నేనేమి క్రిస్టియన్స్ని తక్కువ చేయడంలే. ఎవరి మతం వాళ్ళకు గొప్పది, ఎవరి మతం వాళ్ళు కాపాడుకోవాలని మాత్రమే చెప్తున్నా. ఈ విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితులు పైన నెలకొల్పడం జరిగింది. దానివల్ల ఈరోజు ఏం జరిగింది?
నో, నేను ఇంకో మాట చెప్తున్నా మీకు. అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు. ట్యాంపరింగ్ వల్ల కాదు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితమై అట్టలో ఫ్లాప్ అయింది. ట్యాంపరింగ్ వల్ల కాదు, ఈవీఎం మిషన్ల వల్ల కాదు. అలా అనుకుంటే మోడీ గారి 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 2 సార్లు అయిన వ్యక్తి. ఆయన ట్యాంపరింగ్ చేసుకుని 400 ఎంపీ సీట్లు వేసుకోలేడా? మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య ఆ స్థానమే కోల్పోయాడే. ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా? ట్యాంపరింగ్ వల్ల కాదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ప్రశ్నని నాకు చెప్పండి. ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి? ఎన్ని పార్టీలు కలిసాయా? 3. ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, అదే మోడీ గారు. ముగ్గురు కాదు, 4వ వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. 4 వ్యక్తులు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 4 పొత్తు పెట్టుకున్నారు. అందులో 4వ వ్యక్తి ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. ఈడున్నాడంటే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నాడు. దాంతోపాటు నాకున్న విశిష్టతను తగ్గిస్తున్నాడు. ఈడు ఎక్కడ ఆగేటట్టు లేడని ఎవ్వరికీ తెలియకుండా వెంకటేశ్వర స్వామి, మీరు గమనించుంటారు, అన్నమయ్య సినిమాలో మన సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారి పెళ్లికి వచ్చి పలకేం వస్తాడా? దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా? ఎందుకు వచ్చాడు? అతని కీర్తనలు, అతని భజనలు, అతని భక్తి పారవస్యం. అబ్బా, ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత హుందాతనంగా పొగడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసి నాకు బాధ్యతను ఆయన దూరి పెళ్లి చేసి అన్నీ మోసి తాళి కట్టించేసి పోతాడు. 2వసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. 2వసారి ఎందుకు వచ్చాడంటే అతనేమో తాళపాక అన్నమయ్య గొప్పోడు, ఇతనేమో పూర్తి ఆపోజిట్గా ఉన్నాడు. ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తాడని ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఈరోజు 4వ పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు. ప్రతి మీటింగులోనూ పక్కన వెంకటేశ్వర స్వామి కూర్చో ఉన్నాడు. అది ఎవరు గమనించలేదు, అంతే. అది నేను చెప్తుండా, ఇది నిజాయితీగా జరిగింది. వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, శ్రీనివాసుడు, 7 కొండలవాడు పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు. ఈ రోజు 164 సీట్లు నేను ఆ రోజు కూడా చెప్పా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, కలియుగ దైవంతో పెట్టుకున్నాం, ఎగిస్తంటే 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు ఆ 11 కూడా కాళ్ళు పట్టుకోండి, మేము వచ్చేస్తాం సార్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తీసుకోవాలా వద్దా, మంచోళ్ళ చెడ్డోళ్ళ, మళ్ళీ ఇదేంది అని ఆలోచిస్తున్నారు, అంతే. ఇంత జరగడానికి రీజన్ ఏంది? కలియుగ దైవంతో పెట్టుకున్నాడు. చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెట్టుకున్నాడు. గంజాయి అమ్మినాడు. నెల్లూరులో పలు చోట్ల కూడా అతను గంజాయి అమ్మడం జరిగింది. ఇదే మెగా డిఎస్సీ ఎట్టపోయింది, అక్రమ దందాలు, ఇసుక దందాలు, ఇవన్నీ ఎట్టపోయినాయి. అన్ని అరాచకాలు చేసినాడు. ఈరోజు వచ్చేసి మొన్న ఏదో మాట మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది నాకు. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్టపోయినాయో అన్నాడు. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా, అవ్వాతాతలకే పోయినాయి. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా, వైఎస్ రాజశేఖరరెడ్డి డబ్బులా, నీ డబ్బులా? నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు, ఆటోకి ఇచ్చినావు, ఆటోతో పాటు రిపేర్లు ఉండే రోడ్లు ఇచ్చినావు, పిల్లకాయలకి స్కూల్కి సున్నాలు వేసినావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే అన్నావు, శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా ట్యాబుల్లో పూర్తిగా వినేటట్టు నువ్వే పెట్టినావు. చదువు అంటావు, బూతులు తిట్టించి వాళ్ళకి నెల చేస్తావు. ఆటో 10,000 అంటావు, ఆటో బొక్క బోర్ల పడే రోడ్లు వేసావు. 10,000 నువ్వు ఇస్తున్నావు, ₹1,00,000 రోడ్డుకి అవుతుంది. అవ్వకేమో డబ్బులు ఇస్తున్నావు, మనోడికేమో గంజాయి ఇస్తున్నావు. ఇవన్నీ చెప్పు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు, మేము గంజాయి అమ్మలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేయని చెప్తారు, మేము సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఎందుకు చెప్పట్లేదు మీరు? మాస్క్ అడిగినటువంటి సుధాకర్ గారిని చంపేసని అందరూ చెప్తున్నారు, మేము చంపలేదని బలగుద్ది చెప్పగలరా? ఇసుక దందాలు చేశారంటున్నారు, మేము చేయలేదని మీరు చెప్పగలరా? అమర్ గౌడ్ అని ఒక పిల్లోడు వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయిని కిరోసిన్ పెట్టి తగలబెట్టేశారు, మేము చంపలేదని మీరు చెప్పగలరా? ఆరోగ్యశ్రీని మద్దులు ఆపేసామని మీరు చెప్పగలరా? అమ్మ ఊడి మద్దులు ఆపేశారు సిగ్గు లేకుండా, అది మీరు చెప్పగలరా? వాలంటరీ వ్యవస్థని మీకు అనుకూలంగా పెట్టుకొని వాలంటరీ వ్యవస్థ చేత ఎడ్డి చాకరీ చేయించుకున్నారు, అది నిజం కాదా? ఈరోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఈరోజు మన లోకేష్ బాబు గెలిచాడు మంగళగిరిలో. అదేవిధంగా 21% మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈరోజు మీకు ప్రతిపక్ష ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగాడు.
దాని తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, 11 సీట్లు గల్లంతయ్యే లోపల బెంగళూరు పోయినాడు. బెంగళూరులో శివకుమార్ గారితో ఏదో ఫోటో లీక్ అయింది, దాని పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడకూడదు ఆ విషయంలో. నేను ఒక సూటి ప్రశ్నిస్తుండా. రోజా ఒకరోజు ఒక మాట అనింది, ఆర్కే రోజా ఏమనిందంటే, ఇట పెట్టి జగన్ సార్ చిటికిన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరు అనింది. వెంట్రుకి ఏం కర్మ, వెంకటేశ్వర స్వామి మీ అన్న సీఎం పదవే బీకేశాడు, అన్నకే ప్రత్యక్ష హోదానే బీకేశాడు, అన్నని భయపెట్టి బెంగళూరుకే పంపించేశాడు. చెప్పకుండా నేను విన్నాను నేను ఉన్నాను అని ఎలా చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా డైలాగులు ఆపి డైలమాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రశ్నించుకోండి. ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకడు కూడా అసెంబ్లీలో లేకుండా పోయినారు. ఈరోజు మా కర్మ అది. అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడారో దుర్వినియోగంతో మాట్లాడారో ఒక్కరు కూడా ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు 20 మందిని తీసుకెళ్లిన రోజా 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది అని ఒక సామాన్యుడు, ఒక కమీడియన్, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులిసి పెట్టుకున్న ఒక కిరాకార్పి అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్లోకి రాగలవా? 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేసారన్నది నిజం కాదా? అనిల్ కుమార్ యాదవ్కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించినాడు, ఇది నిజం కాదా? పేరుని నాని కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పెంచి డబ్బులు సంపాదించాడు, అది నిజం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, మిథున్ రెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో కూడా అభివృద్ధి 1% కూడా జరగలేదు. కానీ టెండర్లు వేసి బిల్లులకి సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు, ఇది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతను ఎంతో కొంత చేసుంటే కదా కొనసాగించాలి, ఎంతో కొంత చేసుంటే కదా దాన్ని మిగతాది తీసుకెళ్ళాలి. 1% కూడా అభివృద్ధి లేకపోవడం వల్ల ఈరోజు 13 లక్షల కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఋషికొండని బోడికొండ కొట్టి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. తాలేపల్లి ప్యాలెస్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. 1,000 కోట్ల రూపాయల అధికార దుర్వినియోగాన్ని ప్రైవేటు సెక్యూరిటీ కోసం ఆధునీకరణమైనటువంటి మన చుట్టుపక్కల ఆయన సెక్యూరిటీకి ఉన్న మిషన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ కడదామని ట్రై చేశాడు. ఈరోజు ఏమైంది? ఏ ప్యాలెస్ లేకుండా సంకనాగిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర సాక్షిగా, వెంకన్న సాక్షిగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలైంది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, భక్తులు చెప్తున్నారు. కింద నుంచి మళ్ళీ టోకన్లు కడుతున్నారు. ఇంతకుముందు 1,200 మీటర్ దగ్గర టోకన్ కడుతున్నారు. ప్రజలారా ఒకసారి చూడండి. మీరు ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇబ్బందులు పడి మీరు చాలా అగసాట్లు పడి పైకి రావడం మానేసిన వాళ్ళు చెప్తున్నా. కింద నుంచి వచ్చే వాళ్ళకి టోకన్ ఉంది, మంచి సెక్యూరిటీ ఉంది, మధ్యలో మజ్జిగ ఉన్నాయి, సాంబార్ అన్నం ఉంది, పైకి వస్తే క్యూ లైన్లో ఫ్యాన్లు ఉన్నాయి, అన్నదాన ప్రసాదం ఉంది, మజ్జిగ ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది, కంపార్ట్మెంట్లోకి వెళ్తే మంచి టీవీలు పెడుతున్నారు, దేవుడి దర్శనం బాగుంది, వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించినారు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరిగి వచ్చాడు. ఇంతకుముందు లేడు. 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద లేడు, అలిగి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర స్వామి లేడు 5 సంవత్సరాల్లో, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఏదైనా పైకి వెళ్ళి సంతోషంగా దర్శనం చేసుకోండి. ఆ ప్రక్షాళన మొదలైంది. కానీ ఇంకొక మాట చెప్తున్నా, నా వయసుకి ఒక మాట చెప్తున్నా, అతను వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా కొనసాగించాలంటే అతను అప్పుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొనసాగించాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు కూడా 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. అది చిన్న చితక విషయం కాదు. ఎన్ని వేల కోట్లు మీరు ఆలోచించాలి. అతను నేను 4,000 ఇస్తాను, 3,000 ఇచ్చాడు ఫస్ట్, తర్వాత 250 లాస్ట్ అది కూడా ఆపేశాడు. కాబట్టి బాగా పెట్టించు అంటే విడతల వారీగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి చెప్పిన అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మొన్న సర్వే కూడా చేశారు, అది కూడా ఫినిష్ అవుతుంది. పిల్లకాయలకు సంబంధించింది ఇటీఎం పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలకు సంబంధించింది కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అన్నీ అవుతాయి ఒకేసారి చిటికేస్తే అయ్యే పనులు కాదు ఇవి. 5 సంవత్సరాలు పూర్తిగా రౌడీజము, పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో అధికార దుర్వినియోగం జరిగినట్టు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంపాదించుకున్నంత 1,000 కోట్ల డబ్బులు
ఈ భారతదేశ గడ్డ మీద ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదన్నది వాస్తవమైన మాట. తర్వాత వచ్చేసి ఒక చిన్న మాట, మీడియా మిత్రులకి కొంచెం ఓపికగా వింటున్నారు పాపం. ఇటు చూడండి, ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట. ఇది అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే, అది మందే అవుతుంది అఫీషియల్. 6 లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు 3,450 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంట్. అంటే వచ్చి రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రవేశపెట్టారు. ఇంకోటి, విద్యార్థులకి తీపి కదురు. ఇదేనమ్మా, ఇంకేమైనా ఉందా? మెగా డిఎస్సి మీద కూడా సంతకాలు పెట్టారు. ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ. మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచి ముందు వచ్చిందా పాపం. అంటే ఒక ఆవిడ అనింది, నిజంగా జరిగింది నెల్లూరులో, నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. వాస్తవం చెప్తున్నా, నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. బట్ట అనేది ఎవరో మీరే తీసుకోండి, నాకు అనవసరం. అది వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, ఇది జరిగింది. ఆ వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు, అతను పోయాడు. ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతానుగా, నేనేం భయపడను. నా బట్ట వల్ల నా భర్త పోయాడు, నా పసుపు కుంకులు రాలిపోయాడు. ఏంటంటే ఏందయ్యా ముందు. ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు, 500-700 సంపాదించుకుంటారు. ఆటో పనిచేసే ఆటో, టిప్పర్ దగ్గరికి వెళ్ళి టిప్పరు, ఎవరైనా కష్టపడతారయ్యా. వద్దన్నా వాళ్ళు తాగుతారు. తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపు నిండా కాసేపు పరిస్థితి అరసరి పడుకుంటారు. ఈయన బట్ట వచ్చాడయ్యా, అసలు మొత్తం కిడ్నీలు, ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకి అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు. నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయాడు నా బట్ట వల్ల. ఈరోజు భగవంతుడి దయ వల్ల మంచి ముందు. అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డిమడ్డి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే. చెప్పినారు, మంచి ముందు తీసుకొస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ఫిషర్ బీర్ వచ్చింది, రాయల్ ఛాలెంజ్ వచ్చింది, మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దేవల్ల. అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దేవల్ల మంచి బ్రాండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రక్షాళన మొదలైంది. మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. మర్చిపోయినా మా రవి అన్న మంచి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య. 2 విషయాలు గొప్ప ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండా అన్నం తిన్నా ఒప్పదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లున్నా ఒప్పదు. ఎందుకంటే టిట్కో ఇల్లు 2,62,000 టిట్కో ఇళ్లను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే, ఆ మనిషి లక్షల ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు 300 కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి, ఇలా టిట్కో ఇళ్ళకి 300 కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటిని అలా వదిలేశాడు. కానీ ఒక్క టిట్కో ఇళ్ళను కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక, ఓర్చుకోలేక, స్టాలిన్ని చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం, అహంకారంతో అన్ని ఇళ్ళను వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి. చూస్తే మీకు నమ్మరన్నా, కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. 500 రూపాయలు పెట్టి కొన్ని 100 మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోమ్ ప్యాకెట్లు, ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు, ఆ ఇళ్లలో కత్తులు, కటార్లు, పాములు, జర్రులు. అంటే వైఎస్ఆర్సీపీకి దౌర్జన్యానికి, రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప టిట్కో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు. అక్కడ ఎన్ని కిడ్నాపులు జరిగాయో, ఎంతమందిని చంపేశారో, ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి, అక్కడ ఉండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి, అవి కూడా పోయినాయి. 2వ పాయింట్, అన్న రవీణ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో, పట్టణంలో పెడితే, కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా, అంటే పేదవాడు 5 రూపాయలకి మంచి భోజనం, టిఫిను, రాత్రి అన్నం. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా, తిన్నంత పెట్టండి, ప్లేట్ మిల్చాను, తిన్నంత ఉండాలా, సరిపోవాలా, శుచి శుభ్రత ఉండాలా, మన ఇళ్ళలో ఎడతింటాం అట్టే పెట్టాలా, పొగలు కక్కుతా ఉండాలా. ఇది ఎన్టీ రామారావు గారి ధ్యేయం అంట. ఏ పేదవాడు
మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదనే ధ్యేయంతో పుడితే అన్నిటిని పగలగొట్టి అన్నిటిని విసిరేసి సచివాలయాలుగా బరిలు కొట్టాలుగా కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా కొన్ని కూల్చివేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు. అక్కడేమో లక్షల కోట్లు టిట్కో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు, జగన్ అంటే ఆ జగన్ కాదయ్యా, ఇతను మంచోడే, నా స్నేహితుడే, జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు భారీ మెజార్టీతో విజయానందరెడ్డి మీద, గంజాయి మీద గెలిచాడు, గంజాయి విజయానందరెడ్డి మీద. అతను ఓపెన్ చేశాడు, మంచి భోజనం మంచి టిఫిన్ పెడుతున్నాడు. నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తారు. ఈ విధంగా 300 నుంచి 400 వరకు నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి. మొత్తానికి ప్రక్షాళన జరిగింది. మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది. నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ మాత్రం ఇగో లేకుండా, ఏ మాత్రం కల్తీ లేకుండా, ఏ మాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి. ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలో కల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు నా అంశాన్ని జనాలు తీసుకెళ్ళడంలో ఏ ఒక్కరితో నాకు తెలియదు, కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు. నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కాబట్టి ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను. రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాం. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట. బాగా ఇంత తాగి ఇంత ఊదుమోహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేసినారు వాళ్ళు. వచ్చేది మనమే 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి. 100 వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర విగిస్తాంతాడని. వెంకటేశ్వర కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క అందరూ 1000 కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకి వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. అవును. అయితే హిందూపురంలో ఒక నియోజకవర్గంలో ఒక వార్డులో 1100 ఓట్లు ఉన్నాయి. ఆ 1100 ఓట్లకి ప్రాతినిధ్యం వహించింది వైఎస్ఆర్సీపీ. అవును. ఒక్క ఓటు పడ్డానికి కథ దీన్ని వెనకాల ఒక ఓటు పడ్డం వెనకాల అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన మోసం చేశారనా లేకపోతే నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా? నీ వర్షం తెలుసా? ఆ ఓటు కూడా అతను కాదు, ఆయన మర్చిపోయేసారు తాగి, ఆ మందు కల్తీ మంది తాగి. ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు. ఆడెవడో తాగేసి అడి తిరిగి ఇడి తిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ జరుగుతుంది, కింద ఫ్యాన్ కనబడింది, ఎగేసేసాడు అంతే. 164 సీట్లు వచ్చిన వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదన్న. పూర్తి వ్యతిరేకత పూర్తిగా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం, పవన్ కళ్యాణ్ గారి సినిమాల ద్వారా వదులుకున్న జీతం, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు. కానీ 100% భారతదేశంలో ఇంతవరకు ఒక పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు మొత్తం గెలిపించుకున్న ఏకైక చరిత్ర అవుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన ఈరోజు ఇంకోటి చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు పోస్ట్ చూశాను. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని కొంత మనం చేయగలమంటే నా చేతులు దురుకుంటానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పులు చూసాం. అప్పులు కొద్దిగా దాని నుంచి బయటపడాలంటే ఎమ్మెల్యేగా నా చేతులు నేను వదులుకుంటాను సిద్ధపడుతున్నాను, వదులుకోవాలా అని స్టేట్మెంట్ ఇచ్చాను. నాయన నీకు అర్థం కావడంలా. వీలైతే ప్రతి ఒక్కరూ చేయాలి ఆ పని. ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే. అంటే వాళ్ళకి తెలిసేలా చేస్తే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియాలి సమస్య ఏంటి, సమస్యకి పరిష్కారం ఏంటి, సమస్యకి బహిష్కారం ఏంటి అని చెప్తే 100% 200% ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రూపాయి ఇచ్చేవాళ్ళు రూపాయి ఇస్తారు. పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని టీడీపీ జనసేన కూటమి చేస్తా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు, కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే ఈ ప్రజలను దోచుకున్నారని చెప్పేసి ఉన్నారు. సరే, మరి వాటిని రికవరీ చేసే కార్యక్రమం చేపడుతుందా జనసేన కూటమి, టీడీపీ జనసేన కూటమి?
100% అన్నా. ఇప్పుడు ఈవీఎం కక్ష సాధింపు చర్యలతో ఇప్పుడు కక్ష సాధింపు అంటే నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొట్టడం, నువ్వు కొట్టావని నేను కొట్టడం కక్ష సాధింపు. కానీ నువ్వు కొట్టింది నా దగ్గర ఆధారాలుండి నేను ఆధారాలతో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే అది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? అది కక్ష సాధింపు కాదు, ఆధారాలతో కూడినటువంటి వాళ్ళకి వేసేటువంటి శిక్ష. నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను కొట్టి నేను కొట్టాలంటే ఇంకా పోతానే ఉంటుంది ఈ కథ. టీడీపీ ప్రభుత్వం ఇది పెట్టుకొని తలుచుకోలేదు, ఇంకా మనకు సమయం లేదు మిత్రమా. వెంటనే పోలవరం ప్రాజెక్టు మీద పడాలా, రెండోది వచ్చేసి వెంటనే ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాలా, వెంటనే కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి అతను నాశనం చేసినట్టున్నాయి, అన్నీ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కక్ష సాధింపుల మీద కక్ష సాధింపులు చేస్తే 1,00,000 సాధింపులు ఉన్నాయి, 1, 2 కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటున్నారు. సో మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వం మీరేమో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పోతాడా? యాడి నుంచి యాడికి పోతాడు? టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు పోయి నేను మంచి చేస్తానని చెప్పగలడా? అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పగల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు? ఒక మాట, చిన్న మాట ఇది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, మంచి చేయలేదు కాబట్టి ఓటేయలే, ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్. నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, ఓటేయలే, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతాది 1% ఉంది కదా, ఆ 1% ఏమనుకుంటున్నారు? ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, మరి చేయలేదంటే అదే 1% అంటాడు, అదే 1% అంటాడు. టిట్కో ఇల్లు ఇస్తా అన్నావు అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తా అన్నావు కదా, అదేదన్నట్టే నేను చెప్పాను కదా 1% చేయలేదని, అదే 1% అంటాడు. ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ 1% రోజు చూసారా, ఆ 1%లో దూషిస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది 1%, చెయ్యనివి 99%. బిడ్డ బటన్ నొక్కితే నేరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితే నేరుగా పోయి సైకిల్ మీద పడి బెల్ల కొట్టుకొచ్చింది, కొన్ని పోయి గ్లాసులో పెట్టి టీ తాగినారు, ఇంకొక కమలం పెట్టుకొని మంచిగా సువాసన పీల్చుకున్నారు. ఈరోజు కొడాలని అనేవాడు అన్నా మొత్తం చూడు, మొత్తం ఉన్నాయి, అర్థమైంది. ఇదిగో నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే. ఇది లాస్ట్ క్వశ్చన్. వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడతాం, ప్యాలెస్ లో జరిగింది ఏం లేదు, అది ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తాం. కానీ నిజంగా ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటారు, అనుకుంటారు. మీ ఒపీనియన్ ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి రోజా గారికి, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడారు. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు, బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. పడాలానికి కానీ, పేరు నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, అది ఆయనకి కానీ ఎవ్వరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు, వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధి ఉన్నోడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడు, బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం. చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అని, అదేనా 2.0. ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని, కొడాలని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడుదల రజని, వీళ్ళందరూ దోరపూడి చంద్రశేఖరు, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో. పెద్ద రజనీకాంత్కి చిన్నవి ఉంటాయి చూడు, వీళ్ళందరూ. అతను బుద్ధి మంచి మాట అడిగావు, నేను చెప్తావు అనుకున్నా మర్చిపోయావు, నువ్వు గుర్తు చేసావు, నీకు సంత ధన్యవాదాలు. సరే ఒక మాట చెప్తా, చెప్తా వస్తున్నా. ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు. ఒక పాయింట్ అన్నా వాడు చెప్తా గుర్తుపెట్టుకోండి. శైలేష్ అన్న ఒక పాయింట్ చెప్తున్నా. ఆర్కే రోజాని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను,
నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడి నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు, ఆవిడ తప్పు చేసింది మరి కాబట్టి. మీరు ఎక్కడ హత్య అయ్యారు మరి? ఎందుకు ఆవిడ అలా చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను.